Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంటతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగాక అల్లం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టకూడదు. మూత పెట్టుకుంటే కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి మూత పెట్టుకుంటే చేదు అన్నది పోదు. సో మూత పెట్టుకోకనే మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కాస్త కలర్ చేంజ్ అవుతాయి, నూనెలో మంచిగా మగ్గుతాయి. తర్వాత కాసేపు మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇంకో సైడ్ పొయ్యి పైన పాలుని టీ పెట్టాను. తర్వాత కాకరకాయలు మంచిగా వేగాయి. అప్పుడు అందులోకి సరిపడినంత కారము ఉప్పు వేసుకోవాలి. కారము ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కింద అడుగంటకుండా వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్ అవుతుంది కర్రీ, లేకపోతే అంత పొడి పొడిగా అయినట్టు అవుతుంది. మా అత్తమ్మకు కూడా పొడి పొడి అంటే ఇష్టం ఉండేది, కొంచెం లైట్గా గ్రేవీ లాగా ఉంటే నచ్చుతుంది. సో అందుకోసమని లైట్గా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. టమాటాలు వేసుకుంటే కూడా వాటర్ వస్తాయి. తర్వాత కొంచెం మూత పెట్టుకొని మంచిగా వేయించుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇటు ఛాయ్ రెడీ అయింది, టీ కంప్లీట్ అయింది. మా అత్తమ్మ ఇంకా మొహం కడగలేదు. ఆమె వచ్చాక ఆమెకు టీ పోస్తాను. ఇటు సైడు కర్రీ దగ్గర పడ్డది. తర్వాత లాస్ట్ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం అంత కొత్తిమీరకు వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. ఇక అంతే అండి, సింపుల్. ఇది కర్రీ షుగర్ పేషెంట్స్కి మంచిదని అంటారు. షుగర్ పేషెంట్స్ తింటే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే వంట అయింది, కంప్లీట్ చేసిన. కాకరకాయ కర్రీని ఎగ్స్ చేసిన, అట్లనే బట్టలు వాషింగ్కి వేసిన. ఇది 1 hour 11 minutes చూపిస్తుంది. మా చిన్నోడిని ఆడిపించాలి, లేచిండు ఇంతమందికి. ఈరోజు 6:30కే లేచిన. లక్కీ, ఏం చేస్తున్నావు? బుయ్యనా? ఆడుకో. మా అక్కయ్య స్కూల్లో వర్క్ చేస్తుంది, మా ఆడపడుచు. సో అందుకోసమని వాళ్ళ తొందరగా కర్రీ కంప్లీట్ చేసిన. ఆమె ఇక్కడనే ఉంది, మా దగ్గరనే ఉంది. ఈరోజు వెళ్తుంది వాళ్ళ ఊరికి. అందుకోసమే తొందరగా కర్రీ కంప్లీట్ చేసిన. మధ్యాహ్నం లంచ్ కోసమని తొందర చేసినాను. లక్కీ ఎక్కడ ఆడుకుంటుండు, ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంతమందికి లేచిండు. నిన్న నైట్ అంటే సాయంత్రం 7కి పడుకుంటే ఇవాళ 7:30 ఇట్లా లేచిండు. ఒక్కసారి కూడా మధ్యలో లేవలేదు. ఇప్పుడు ఆడుతుండు. అక్క అక్క అంటాడు. మా ఆడబిడ్డను అట్నే అక్క అని పిలుస్తాడు. మా హౌస్ టూర్ చేస్తా, ఎప్పుడన్నా వీలు చేసుకొని హౌస్ టూర్ చేయాలి, హోమ్ టూర్. లక్కీ బాయ్ బాయ్ చెప్పుకన్నా. అక్క బాయ్. ఫేస్లో ఏర్పడతలేవులే. చీకటి అంటే అటు వెలుగుంది కాబట్టి ఆ వెలుగుకు మీ ఫేస్లో ఏర్పడతలేవు.
బాయ్ బాయ్. మా అక్క జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. మా బావ తనని స్కూల్లో దించడానికి తీసుకెళ్తున్నాడు. లక్కీని కూడా తీసుకెళ్తున్నాడు. లక్కీ మళ్ళీ నేను ఏం పని చేసుకునివ్వండి నన్ను అని బావ తీసుకెళ్తున్నాడు లక్కీని కూడా. వాళ్ళు వచ్చేలోపు నేను స్నానం చేయాలి. స్నానం చేసి ఫ్రెష్ అయితే అప్పుడు ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఇది 35 మినిట్స్ ఉంది. తమకు వాటర్ పెట్టమన్నది. తన రూమ్లో హీటర్ పనిచేస్తలేదు, గీజర్. సపరేట్ వాటర్ పెడతాను. త్వరగా స్నానం చేయాలి. ఇక లక్కీ వచ్చేలోపు స్నానం చేయకపోతే ఇక మళ్ళీ ఏం చేసుకునివ్వండి నన్ను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెష్ అయినాక మళ్ళీ కలుస్తా. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇది మొన్న కాసం షాపింగ్ మాల్లో తీసుకున్న నైట్ వేర్, బాగుంది. ఇంకోటి కూడా తీసుకున్నా కానీ అది కొంచెం చిన్నదైంది. అది వాపస్ ఇవ్వాలి, రిటర్న్ చేయాలి. ఇది బాగుంది. లక్కీ ఇంకా రాలేదు. లక్కీ వచ్చాక తనకు తినిపించాలి, పప్పన్నం వండాలి. మొన్న మేము తీసుకున్నాం కదా నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్, అది ఇదొక ప్లాంట్ అక్కడ పైన కూడా పెట్టాము. ఇంకొకటి ఇది ఈ ప్లాంట్, వీటి పేర్లు అయితే నాకు తెలియదు. ఇదొకటి లక్కీ ప్లాంట్, జూడ్ ప్లాంట్ ఏమో ఉంటుంది నేము, ఇదొకటి కొంచెం తెలుసు. ఇంకా రెండు ఈ కార్నర్లో పెట్టాము. ఇదొక ప్లాంట్, ఇంకోటి ఇది ఈ ప్లాంట్. ఇవి ఇండోర్ ప్లాంట్స్. మిగతావి ఇంకా బయట పెట్టాను. మా అత్తమ్మ కూర్చుంది అక్కడ. ఇవి తీసుకున్నాను. ఇది ఒక ప్లాంట్, రోజ్ ప్లాంట్. అత్తమ్మకు వాటర్ పెడుతున్నా. వాష్రూమ్లో వాటర్ తాగినాయి. నేను రోజు మార్నింగ్ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను చెప్పాను కదా. రోజు వీడియోలో తీస్తలేను. ఇది తాగుతున్నా, ఫ్లిక్స్ వాళ్ళది ఆపిల్ సైడర్ వెనిగర్. ఇది తాగుతున్నాను రోజు 7కి ఇట్లా మార్నింగ్ తాగుతున్నాను. కానీ వీడియో ఏం తీస్తలేను. ఫస్ట్ ఒకరోజు తీశాను, మరి డైలీ ఎందుకు వీడియో తీసడానికి తీస్తలేను. లక్కీకి ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తా. పప్పన్నం మిఠా వండాలి. ఇవాళ కాకరకాయ కర్రీ. తను తిన్నాడు, ఎగ్స్ కూడా తిన్నాడు. వచ్చినట్టున్నాడు, సౌండ్ వస్తుంది, లిఫ్ట్ సౌండ్ వచ్చింది. తొందరగా వండాలి. కుక్కర్ విజిల్ అనేది పోయింది.
అది వర్క్ అయితే లేదు. లక్కీ బాయ్ చెప్పు. లక్కీ ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు? లక్కీ కూరగాయలు తెచ్చినావా? ఏం తెచ్చినావు? పాలకూర తెచ్చినావా? నువ్వే తెచ్చినావా? ఏ తీయకు తీయకు తీయకు, సోఫా ఖరాబ్ అవుతుంది మళ్ళా. ఇటు ఇవ్వు, నాకు ఇటు ఇవ్వు. నీయా ఏంటి? నీ ఏంటి? నాకి నాకి నీయా? అమ్మో నీయా అవి? ఏం చేస్తావు నువ్వు దీంతో? ఏం చేస్తావు? నాయి నాయి అంటాడు. ఈ కూర ఏం చేసుకుంటాడా టీని? నాయి నాయి. ఏ తెంపేయద్దు. ఇలా పెట్టు, ఇలా పెట్టు, పెట్టు, అలా పెట్టు. ఖరాబ్ అవుతుంది మళ్ళా. కర్రీ వేసుకుంటే మళ్ళీ బాగుంటుంది. ఇంట్లో పెట్టు. సోఫా ఖరాబ్ అవుతుందో, సోఫా ఖరాబ్ అవుతుంది. నీయా? ఎప్పుడు నేర్చుకున్నావు నీ? నాయి నాయి అంటాడు. పెట్టాలా? లెమన్ వాటర్ పెట్టాలా? మరి బాగా వేడైతే కూడా తాగరాదు. మంచిగా అయినాయి కానీ తాగు. అందుకే పెడతావా? మంచిలే నడ. పైన
బట్టలు ఇప్పుడే ఆరేసిన. ఇంతలోపు లక్కీ అన్నం కూడా కంప్లీట్ అయింది. అయిందమ్మా, లక్కీ అన్నం కూడా రెడీ అయింది, మెత్త ఉడికింది. కాసేపు అయినాక చల్లార్చి తిని పెట్టాలి. అంతలోపు ఈయనకు వాటర్ పెడతాను. టైం వచ్చి 9:45 అవుతుంది. ఈయనకు గీజర్ ఆన్ చేస్తా. ఏందమ్మా ఎత్తుకోవాలా? ఇంకదా అమ్మా అమ్మా ఎంటకల మీద కనుకో. అరే పాపం ఈయనకు హెయిర్ తీయలేదు, పుట్టు వెంట్రుకలు తీయలేదు. అందుకోసమనే పాపం బాగా హెయిర్ ఉండి ఈ ఎండాకాలం అయితే ఇబ్బంది పడతాడు పాపం. అప్పుడు మంచి రోజులు లేకుండే మాకు, అందుకోసమే తీయలేదు. మేము 5th మంత్లో 9th మంత్ 11th మంత్ ఈ మంత్స్లో తీస్తాం అంతే. 7 మంత్స్లో తీయము. అయితే అప్పుడు మంచి రోజులు లేవు. అప్పుడు శూన్యమాసం వచ్చింది 9 మంత్స్లో. మళ్ళీ నా బర్త్డే దాకా 3 మంత్స్ దాకా మంచి రోజులు లేకుండే, అందుకోసమే తీయలేదు. ఏం చెప్తున్నావు? లక్కీకి స్నానం చేయించాను. ఇప్పుడే కిందికి కూడా తీసుకెళ్ళి తినిపించాను, తిన్నాడు. ఇప్పుడు పైకి వచ్చినాము. కాసేపు ఆడుకుంటాడు, ఆడుకొని ఇక పడుకుంటాడో లేదో ఇక ఆయన ఇష్టము. అలా అవ్వను పిలుస్తాడు. బయటకు తీసుకెళ్ళి తినిపించాను కిందికి. తిన్నాడు. ఇవాళ గాలి చాలా వేస్తుంది. కొట్టుకుపోయింది. ఇప్పుడే మా బావ కూడా డ్యూటీకి వెళ్ళాడు. అత్తమ్మ కూడా స్నానం చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:41 అవుతుంది. ఇప్పుడే తినేది, కాసేపు అయినాక తింటుంది. తినేటప్పుడు దానికి వేస్తాను అన్నము. కాసేపు టీవీ చూస్తా. కిందికి వరదాకా కింద తిరిగాను, లక్కీకి తినిపించుకుంటా. కాసేపు కూర్చుంటా. ఇప్పుడు టైం వచ్చేసేసి 1:15 అవుతుంది. లక్కీ ఇంకా పడుకోలేదు. ఇవాళ మార్నింగ్ తొందరనే లేచిండు, కానీ లక్కీ ఇంకా పడుకోలేదు, ఆడుకుంటుండు. బాగా వస్తుండట డ్యూటీ నుంచి. తింటాను ఇక. తను బయలుదేరిండంట. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇప్పుడు 1:15 అవుతుంది కదా, ఈరోజు తొందరనే ఆకలిస్తుంది. అప్పటి నుంచే ఆకలిస్తుంది, కానీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కాబట్టి 1కి 1:15కి ఇట్లనే తింటున్నా, 1:30 లోపు ఇట్లా. సో లక్కీకి కూడా తినిపించాను. ఇక్కడ ఆడుకుంటా, కింద పడుకుంటా. లే ఏమైందమ్మా? కింద పడ్డావా? ఏం కాదు. అది తాగిందా? ఏం కాదు. ముట్టద్దులే. చాలు. అంగడి చేస్తావు మళ్ళీ నువ్వు. త్వరగా తినేసి లక్కీని పడుకోబెట్టాలి. ఇంకా కాస్త తినిపించి లక్కీని పడుకోబెడతా. ఓకే, నేను లంచ్ చేశాను, లక్కీ కూడా తినిపించాను. లక్కీ పాపం జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు. టైం 2:30 అవుతుంది. మా ఆయన కూడా వచ్చాడు, తను తిని పడుకున్నాడు. మళ్ళీ 3:30 వరకు మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు. కాసేపు నేను పడుకొని తర్వాత ఈవినింగ్ మళ్ళీ కలుస్తాను. మళ్ళీ సాయంత్రం పనులు, రొటీన్ పనులు చేసుకోవాలి ఇక. ఓకే లక్కీ కదా. డాన్స్ ఎవరి దాకా సరిపోయిందా నిద్ర? సరిపోయిందా? ఇప్పటిదాకా పడుకున్నాం. ఇప్పుడే లేచిండు, డ్యాన్స్ చేస్తాడు. ఎట్లా చెప్తున్నావు డ్యాన్స్? అవ్వనా? అవ్వ అనాలి. అవ్వ
అవ్వ పప్పి ఎట్లయితే పప్పి ఇప్పుడే టీ తాగాను. టీ తాగి గిన్నెలు ఉంటే కలుగుతున్నాను. తర్వాత ఓడిస్తే పని తీరుతుంది. ఇక నైట్కి కర్రీ ఉంది. అప్పటి ఎగ్ కర్రీ ఉంది, కొంచెం ఎగ్ కర్రీ కొంచెమే ఉంది. కాకరకాయ కర్రీ ఉంది, అది నైట్కి అదే సరిపోతుంది. ఇక అంటే ఫాస్ట్గా దోమేసి ఇల్లు ఉడుస్తాను. అత్తమ్మ లక్కీని ఆడిపిస్తుంది, అందుకోసం టక్కటక్క పోవాలి. లేకపోతే లక్కీ అస్సలు నన్ను ఏ పని చేసుకునేవాడు వస్తాడు ఇక్కడికి. గిన్నెలు కడగడం అయిపోయింది. ఊడ్చేస్తాను. ఊడ్చాక బట్టలు ప్రొద్దున వాషింగ్ మిషన్లో బట్టలు తీయాలి. ఇక్కడే తీయను, అటు బయట వేసిన తీస్తాను. ఇక్కడ సేఫే ఉంటాయి. రేపు మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అన్నా రేపు తీస్తా, బయట తీసేస్తా. ఓకే, ఊడ్చేసరికి ఎంతో సెట్ వచ్చింది. మొహం కడుక్కుంటా. లక్కీ అక్కడ అత్తమ్మ దగ్గరనే ఉన్నాడు, ఏం చేస్తారో చూద్దాము. లక్కీకి అరటిపండు తినిపిస్తుంది అత్తమ్మ. ఏం తింటున్నావు? కేరపండు అరటిపండు కేరపండు ఆడతావు లక్కీ? అయిపోయింది. బట్టలు తీసి మడత పెడతాను. బట్టలు ఇస్తావా? బట్టలు సోఫాలు వేసిన, మొహం కడుక్కున్న. ఫస్ట్ అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగుతా, తర్వాత బట్టలు మడత పెడతా. లేకపోతే అత్తమ్మ కూడా మడత పెడుతుంది. ఫస్ట్ వాటర్ తాగుతా. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, 5 minutes తక్కువ 6 అవుతుంది. ఫస్ట్ అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతాను. తాగిన తర్వాత బట్టలు మడత పెట్టి లక్కీకి స్నానం చేపియాలా.
అంతే ఇక బట్టలు మడత పెట్టడం అయిపోయింది. లక్కీకి స్నానం చేపిస్తాను. ఇక లక్కీకి స్నానం చేపించి దానిని ఫ్రెష్ చేస్తాను. అంతే ఇక కర్రీస్ ఏం వండడం లేదు. నైట్కి కర్రీ ఉంది, ఆఫ్టర్నూన్ వండిన కర్రీ ఉంది. ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అంతే పని అంతా అయిపోయింది. లక్కీకి స్నానం చేపిస్తాను. ఇక లక్కీ స్నానం కంప్లీట్ అయింది. ఫ్రెష్ అయ్యాడు లక్కీ. రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 7 అవుతుంది టైం. రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. అప్పటి కర్రీస్ ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చెప్పు, లైక్ చేయమా, లైక్ బాయ్ బాయ్.